హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే కనువిప్పు. కోరికలు తీరటం లేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి. భర్తలని మార్చడం ఫారెన్లో కామన్ అని విని ఆశ్చర్యపోతాము. కానీ చీరలు మార్చినట్లు భర్తలను మార్చేవాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. కాంతారావుకి తన పెళ్ళాం మీద అనుమానం. అది ఇప్పటి అనుమానం కాదు, 2 మాసాల క్రితం నుంచే ఏర్పడింది ఆ అనుమానం. పెళ్ళాం మీద సందేహం కలిగితే ఆ మొగుడి మనసు ఎంతగా నలిగిపోతుందో విడమర్చి చెప్పనక్కర్లేదు. అంతకన్నా ఎక్కువగానే సందేహంతో నలిగిపోతున్నాడు కాంతారావు. ఆధారం అతనికి చిక్కడం లేదు. కానీ ఆ మాటకొస్తే బాలమ్మ తను తాళి కట్టిన పెళ్ళాం కానే కాదు. అప్పట్లో కాంతారావుకు పొగాకు వ్యాపారం ఉండేది. పొగాకు కట్ట సైకిల్కు కట్టుకొని ఊరూర సంతలకి తిరిగి అమ్మేవాడు. లాభాలు బాగా రావటం చేత మనిషి మంచి పైలా పచ్చిసు మీద ఉండేవాడు. మడత నలగని ఇస్త్రీ బట్టలు కట్టేవాడు. వంకీల జుట్టు ఎగదువ్వి 4 సార్లు ముఖానికి అద్దంలో తెగ చూసుకునేవాడు. పౌడరు రాసి అందాన్ని, తన అందానికి సినిమాలలో ఏ హీరో ఛాన్సో రావాల్సింది. కర్మకాలి ఈ పొగాకు బిజినెస్లో పడ్డాననుకొని అద్దంలో అందం చూసుకున్నప్పుడల్లా ఫీల్ అయ్యేవాడు. ఆ పైన పెళ్ళాం మంగమ్మ ఓ వెర్రి బాగుంది. మనిషి కొంచెం ఎర్రగా బుర్రగా బాగానే ఉంటుంది, కానీ పాతకాలపు పతివ్రతల చాలా బిడియంగా ఉంటుంది. బయట బిడియంగా ఉన్నా పర్వాలేదు, మరీ మంచమెక్కాక కూడా సిగ్గంటే ఎలా? కాంతారావు వంటి రసికుల గతి ఏం కాను. పడక గదిలో లైట్ వద్దంటుంది. గట్టిగా మాట్లాడితే బజారు దాన్నా ఏంటి బరి తెగించడానికి అంటూ ముఖం మీద చేతితో కొట్టినట్లు మాట్లాడుతుంది. అలాంటప్పుడు కొంచెం బతిమాలి ఒప్పించడం మగాడి దక్షత మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబ స్త్రీలు సంసారపక్షంగా ఉంటారు. పచ్చితనం ఎలా ప్రదర్శిస్తారు? పచ్చితనం గల ఆడది సంసారి ఎలా అవుతుంది? కొత్త సరదా పాళ్ళు ఎక్కువ ఉన్న మనిషి పెళ్ళాం తిట్టినా తుమ్మినా భరించి బతిమాలుకొని సర్దుకోవాలి. కానీ అంత ఓపిక మన కాంతారావుకి ఎక్కడుంది? 4 కసురుకొని దుమ్ము దులుపుకు లేచిపోయేవాడు. ఈ కారణాల చేత పక్క ఊరికెళ్ళినప్పుడు 50-100 వదిలించుకొని ఏ గుడిసెలోనూ దూరేవాడు. అలాంటి కాంతారావుకి ఆ రోజు గుడివాడ సంతలో మొట్టమొదటిసారిగా తగిలింది బాలమ్మ. మనిషి నలుపైన అంత పొడుగు పొట్టి కాని ఆకారం, గుండ్రటి భుజాలు, సన్నటి నడు, మువ్వల పట్టలతో చెంగు చెంగున నడిచి వస్తుంటే కాంతారావు పడుచుగుండెలు గుబగుబలాడాయి. ఆమె చూడటానికి పల్లెటూరి సరుకే, సినిమాలు పుణ్యమా అని షోకులన్నింటినీ దిగుమతి చేసుకుంది. ఓ ఛాన్స్ ఇస్తే 100 పడేసి మోజు తీర్చుకోవచ్చు అనుకుంటూ లొట్టలు వేశాడు కాంతారావు. తన అదృష్టమా అన్నట్లు ఆమె కాంతారావు దుకాణం ముందుకొచ్చి నిలబడింది. 1/4 కేజీ పొగాకు ఇవ్వండి అంది. కాంతారావు మంచి పొగాకు తీసి తూకం వేశాడు. కట్టకట్టి ఇస్తూ, మీ తాతగారికా అన్నాడు చనువుగా. కాదు, నా మొగుడికే. ఆడో ముసలి సరుకు, చుట్టలేకపోతే చచ్చినోడికి పూట గడవదులే అంది. అది సరేలే, కుర్రాళ్లే ఘాటు కోసం పొగాకు వాసన చూస్తుంటే ముసలాడు కాల్చడంలో తప్పులేదు అన్నాడు ఆమెచ్చిన నోటు తీసుకొని చిల్లర ఇస్తూ. ఏం, నీకు కాల్చాలని ఉందా అందామె. అదిరిపోయాడు కాంతారావు. తనేదో సరదాకి ఓ మాట విసిరాడు. పెట్ట తగులుకుంటుందనుకోలేదు. ఇస్తే కాల్చుకోవాలనే ఉంది అన్నాడు విలాసంగా నవ్వి. నీ దగ్గర ఉందిగా పొగాకు, ఇది నాటు సరుకు. చిమ్మచిమ్మలాడే లంకాకు చూస్తే నాటు పొగాకు తాగబుద్ధి కాదు. వచ్చే వారం వస్తాను, కాల్చుకో. ఓ 500 జాగ్రత్తగా దాచిపెట్టు అంటూ కన్ను కొట్టి వెళ్ళిపోయిందామె. ఆ ఊరిలో ఇంకా లావెట్రీలు రాలేదు. ఊరి బయట చెట్ల తోపుల్లోకి వెళ్ళాలి. ఆడవాళ్లకు గోడలు లేపి మరుగుదొడ్డి కడతారు. అలాంటి మరుగుదొడ్డి ఒకటి ఈ చెట్ల తోపు వెనక ఉంది. కాంతారావు వెళ్ళేసరికి బాలమ్మ చెంబు చేత్తో పట్టుకొని
వస్తూ కనిపించింది. దూరంగా లుంగి ఎగకట్టుకుంటూ గాజుల మల్లయ్య కనిపించాడు. తను పొరపాటు పడుతుండాలి అనుకొని బాలమ్మ చూడక మునుపే కొంప చేరుకున్నాడు. మనసు విపరీతంగా పీడించేస్తుంది. తను సొంత పెళ్ళాం కన్నా మిన్నగా చూసుకుంటున్న బాలమ్మ తప్పు చేస్తుందంటే నమ్మకం కలగటం లేదు. కానీ ఒకరిద్దరు స్నేహితులు చెప్పిన దానిని బట్టి కూడా జాగ్రత్తగా కనిపెట్టాలని మనసు హెచ్చరిస్తుంది. మన పంట చేలో పరాయి దూడ పడి మేస్తుందంటే ఎవరికైనా బాధే మరి. పాపం కాంతారావు మదనపడ్డంలో తప్పేముంది? ఆ రాత్రి నాకు సందేహం పీకుతుంది, అడగనా అన్నాడు. బాలమ్మ చిలిపిగా అతడి ముక్కు పట్టుకులాగి, అంత పీకేస్తున్న సందేహం ఏమిటి? కొంపతీసి నా మీద అనుమానమా అంది. ఆమె దూరదృష్టికి ఆశ్చర్యపోతూ, నా మనసులో మాట ఎలా చెప్పగలిగావు అన్నాడు. అడిగేయటం మంచిదని. అంటే నా మీద నీకు నమ్మకం లేదు కదూ? నిన్ను నమ్ముకొని వచ్చాను. తాళి కట్టిన భర్తవని ధైర్యంగా చెప్పుకుంటున్నాను. రెక్కలు ముక్కలు చేసుకొని నీకెలా కావాలంటే అలా ఉంటున్నాను. అయినా లేచి వచ్చిన దానిననేగా నన్ను ఇలా అనుమానాలు పడుతున్నావు అని రెండుసార్లు ముక్కు చేతి కళ్ళ వెంట జలపాతంలా నీళ్లు కుమ్మరించేసింది. పాపం కాంతారావు ఐస్లా కరిగిపోయాడు. అరగంట సేపు బతిమాలించుకున్నాక కానీ కన్నీళ్లు ఆపలేదు. ఏదో మాట వరుస కంటే ఎందుకింత బాధపడతావు అని కళ్ళు తుడిచి ముద్దు పెట్టుకున్నాడు. చాలే, నీ మనసులో ఏదో ఉంది. ఆ గాజుల మల్లయ్యని చూసిన దగ్గర నుంచి నీలో మార్పు అంది. అదేం లేదు అన్నాడే కాని కాంతారావుకి అనుమానం పోలేదు. 4 రోజులు పోయాక, బాలమ్మ, పొగాకు బేరం చేయడానికి రాజమండ్రి పోతున్నాను. రావటానికి 4 రోజులు కావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. బాలమ్మ వీధి కొసదాకా సాగనంపింది. కాంతారావు నిజానికి రాజమండ్రి పోలేదు. ఆ రాత్రే రెండవ ఆట సినిమా వదిలే సమయానికి పిల్లిలా వచ్చి బాలమ్మ ఇంటి పక్క కిటికీ వద్దకు చేరాడు. మూసిన కిటికీ రెక్క తెరిచి లోనకు చూశాడు. కాంతారావు ఒళ్ళు సలసల మరిగే నూనెలో వేపుతున్నట్లు ఉడికిపోయి గబగబా వెళ్ళి వీధి తలుపు వద్ద నిలబడ్డాడు. లోన గడవేసిన దాన్ని తీసే చిట్కా అతనికి తెలుసు. నైస్గా గెడ తప్పించి పడగ్గది గుమ్మంలోకి వెళ్ళాడు. గుమ్మంలోకి వచ్చిన శాల్తీని చూడగానే పెద్ద పులిని చూసినట్లు హదిరిపడింది. మల్లయ్య సరాసరి ఎగిరి మంచం మించి కిందికి దూకేశాడు. దారికడ్డంగా కాంతారావు నిలబడ్డంతో బయటకు పోవడం సాధ్యం కాక కొయ్యబొమ్మలా నిలబడిపోయాడు. ఎంతకాలంగా జరుగుతుంది అన్నాడు కరుగ్గా కాంతారావు. బాలమ్మ తలెగరేసి లేచి కూర్చొని, చూసి చూడనట్లు పోవాల్సిన విషయాన్ని పనిగట్టుకొని పట్టుకోవడం బుద్ధి తక్కువతనం అంది. మరి మొన్న పెద్ద పతివ్రతలా ఏడ్చి మొత్తుకున్నావేం? నేనేమన్నా నీ తాళి కట్టిన పెళ్ళాన్నా నిలదీయడానికి? మల్లయ్య పరాయివాడేం కాదు, నా పాత మొగుడు. అంటే తాళి కట్టిన మొగుడు. చాలా రోజుల తర్వాత కలిశాము. ఎంతైనా తాళి కట్టాడు కదా అని జాలిపడ్డాను. మరి నేను ఎన్నోవాడిని? 10వ వాడివి. థు, నీ అందం చూసి వగలు చూసి కట్టుకున్నా. పెళ్ళానికి ద్రోహం చేశాను కదే. పాత భర్తలకి విందు చేస్తావని తెలిస్తే నీ ముఖం కూడా చూసేవాణ్ణి కాదు. నిన్ను వాడుకున్న కర్మానికి నీకు పెట్టిందంతా నీకే వదిలేస్తున్నాను. ఇక మీద నేను పాత భర్తనే కాబట్టి ఎప్పుడన్నా నేను వస్తాను. అప్పుడు ఈ పాత భర్తకి ఇస్తూ ఉండు ఓ ఛాన్స్ అంటూ విసవిస వెళ్ళిపోయాడు విరిగిన మనసుతో. బాలమ్మ మల్లయ్యలు బెల్లం కొట్టిన రాళ్లలా నిలబడిపోయారు. భర్తలని మార్చడం ఫారెన్లో కామన్ అని విని ఆశ్చర్యపోతాము. కానీ చీరలు మార్చినట్లు భర్తలను మార్చే బాలమ్మలు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఎటొచ్చి కాంతారావులా ఏదో ఒక సమయంలో కనువిప్పు కలిగినప్పుడు కానీ తెలీదు. తాళి కట్టిన భార్య గొప్పతనం, సౌశల్యం ఎలాంటిదో కాదంటారా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. స్టోరీ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.